వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని, ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి, 7 నెలల్లో సంక్షేమానికి రూ 30,000 కోట్లు ఖర్చు చేశాం, ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్లడంలో వెనకబడ్డాం, పీసీసీ నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. ఈ హామీ అమలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు. రాహుల్ మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందనే నమ్మకం. ఒక్కటి చేసి మీరు మొత్తం అన్ని చేసినాం, ఆగస్టు 15 లోపు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మొత్తం కూడా కంప్లీట్ చేసినామని అనుకుంటే మాత్రం, అట్లా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తప్పదు. నిరుద్యోగుల సంగతి ఏంది? మరి వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఆందోళన నిర్వహిస్తున్నారు? వాళ్ళకు తగ్గట్టు అయినప్పుడు మీరు చేసేంత చేయకెంత? శబాస్ డాక్టర్, కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు. ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య. వాగును దాటుతున్న డిఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బంది. ఆయన స్వయానా గిరిజనుడు. వర్షాకాలంలో వైద్య సేవలు అందక గిరిజనులు పడే కష్టాలు, గాలిలో దీపాల్లో ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండెకోత మిగిల్చేవి. ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడయ్యారు. జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందారు. అయినా తన మూలాలను మర్చిపోలేదు. ఇప్పటికే తానే స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్ళి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తుంటారు. మరి అప్పయ్య గారు నిజంగా ఇంత ఆదివాసీలకు వైద్యం చేయాలన్నటువంటి ఆ గొప్ప ఆలోచనతోటి 16 కిలోమీటర్లు దాదాపు నడుచుకుంటూ వెళ్ళి మరి కొండలు దాటుకుంటూ వాళ్ళకు వైద్యం చేయడం అనేది నిజంగా ఆ వృత్తికి ఆయన ఇచ్చేటటువంటి వాల్యూ నిజంగా చాలా ప్రశంసించదగ్గది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన 5వ రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసింది. సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి ఈ నెల 22 వరకు గడువు ఉంది. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన జవాన్ను ఆసుపత్రికి తరలిస్తున్న సహచరులు. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న వండోలి అడవుల్లో వారికి పోలీసులకు బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు గాయాలు కాగా నాగ్పూర్కు తరలించారు. గడ్చిరోలి ఎస్పీ నిలోత్పల్ తెలిపిన వివరాల ప్రకారం వండోలి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో C60 పోలీసు దళాలు ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. దీంతో మావోయిస్టులు కాల్పులు జరిపారు. యాక్చువల్లీ ఈ గడ్చిరోలి కావచ్చు, లేకపోతే బస్తర్, ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ విస్తరించి ఉన్నటువంటి అడవిలో మరి అదానీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మైనింగ్ని ప్రారంభించడం, ఆ మైనింగ్కి వ్యతిరేకంగా మరి ఆదివాసీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేసే క్రమంలో ఈ విధంగా వందలాది మంది ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి సంగతి. దీని గురించి మరి కేవలం న్యాయ విచారణ రూపంలో కాకుండా శాంతి భద్రతల కోణంలో మాత్రమే దీన్ని చూడటం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే. జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించాం. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రభుత్వం మొత్తం తన చేతుల్లో ఉండాలి. తీసుకునేటటువంటి నిర్ణయాలకు తనకు చెప్పి తీసుకోవాలి. ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే, లేకపోతే కక్షపూరితమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నటువంటి విధంగా మరి పత్రికతో బెదిరించినటువంటి వ్యక్తి, 2000 ఎకరాలను కబ్జా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని చెప్పారంటే అది కేవలం రామోజీరావే కదా. యూపీ భాజపాలో కలకలం. నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య అధ్యక్షుడు భూపేంద్ర భేటీ. పండగల మాఫీ. నేటి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లోకి 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి. గ్రామాల్లో సంబరాలు చేయండి. సీఎం రేవంత్ రెడ్డి మరి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయాన్ని ఏవిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ప్రధాన అంశంగా ప్రచురించింది. జూరాలకు బిరబిరా కృష్ణమ్మ. ఆల్మట్టికి భారీగా వరద. నారాయణపూర్ నుంచి 62,955 క్యూసెక్కుల విడుదల. శ్రీశైలానికి 3,585, సాగర్కు 21,481 క్యూసెక్కులు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు. ఇందూరు, ములుగు జిల్లాలో భారీగా, నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మరి కాస్త లేటుగా వచ్చినప్పటికీ కూడా వర్షాలు పట్టడంతో మరి నదుల్లోకి భారీగా వరద నీరు చేరుకుంటుంది. కన్నడీగుల రిజర్వేషన్లపై భారీ రగడ. కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం. ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన. రాజ్యాంగ వ్యతిరేక బిల్లు పాయ్ ఐటీ కంపెనీలను బెదిరించేలా ఉంది. అసోచాం కంపెనీలు తరలి వెళ్లే ముప్పు. నాస్కాం నిపుణులతో చర్చిస్తాం మంత్రి పాటిల్. బిల్లుపై నిర్ణయం తాత్కాలికంగా వాయిదా. సీఎం సిద్ధరామయ్య ట్వీట్. అర్థమయ్యేటట్టుందా న్యూస్ ఏమన్నా? పాయ్ అంటే ఏంది? వాళ్ళ అంతా ఎవరు? వాళ్ళ పేర్లు వెనుక ముందు తోకలు ఏమద్దా? ఎవరు రాసేది దీన్ని? సింగరేణిలో 2 కార్మికుల సజీవ సమాధి. మరమ్మత్తు చేస్తుండగా కూలిన మట్టి. మరో 2కి తీవ్ర గాయాలు. రామగుండం 3 డివిజన్లో OCP 2లో ఘటన. కిషన్ రెడ్డి విచారం. మత్తు వదిలిస్తారు. డ్రగ్స్ కట్టడికి గట్టి నిఘా. టాస్క్ ఫోర్స్లో తరహాలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంలు. వరంగల్లో ప్రయోగాత్మకంగా బ్లాక్ స్పాట్లుగా గంజాయి డ్రగ్స్ వినియోగ ప్రదేశాలు. 2600 ఉద్యోగాలకు 25,000 మంది. కొలువు వేటలో తొక్కిసలాట. ముంబై విమానాశ్రయం వద్ద ఘటన. నిరుద్యోగం రికార్డు బద్దలు. ప్రియాంక. ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాకింగ్. ఫిర్యాదు ఏ దశలో ఉందనేది అర్జీదారు తెలుసుకోవచ్చు. పరిష్కారం సరిగ్గా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీల్కు వెళ్ళొచ్చు. అవకాశం కల్పించనున్న ప్రభుత్వం. ప్రక్రియపై అధికారుల కసరత్తు. నమస్తే తెలంగాణ పేపర్ను చూస్తే, అనారోగ్యంతో హైదరాబాద్లోని AIG దవాఖానలో చికిత్స పొందుతున్న ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. చిత్రంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పార్టీని విడిచి వెళ్ళిపోతే మరి ఇట్లా ఒకరికొకరు మరణించడం కావచ్చు, లేకపోతే ఇట్లా అనారోగ్యం పాలవడం కావచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కాస్త వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. యూపీ బీజేపీలో అసమ్మతి. సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు. ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు. సగటున రోజుకు 70 దాడులు. రేబిస్తో సగటున 2 మృతి. 206 రోజుల్లో 239 ఘటనలు. 7 నెలల్లో 15 మంది మృత్యువాత. తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి మృతి. ఏడాదికి 2 సార్లు పరీక్షలపై డైలమా. విస్తృత సంప్రదింపుల్లో CBSE సెమిస్టర్ విధానం మరో ఆప్షన్. 10-12 పరీక్షలపై తర్జన భర్జన. నేడు 1,00,000 రుణం మాఫీ. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాలోకి 6,098 కోట్లు. 11.42 లక్షల మందికి రుణ విముక్తి. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. రైతు వేదికల్లోకి సంబరాల ఏర్పాట్లు. రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన. 3 విడతల్లో రుణమాఫీ. రేవంత్ రెడ్డి. నిద్రలేని రాత్రులు గడిపాం బట్టి. మరి ప్రతి పేపర్లో కూడా రైతు రుణమాఫీ అంశం అనేది ప్రధాన వార్తగా నిలిచింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా నిద్రపోము. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ మూతపడదు. వైఎస్ హయాంలో 12 మందిని చేర్చుకున్నారు. అయినా రాష్ట్రం సాధించి 10 ఏళ్లు పాలించాం. రుణమాఫీపై సర్కారు కొత్త జీవో ఇవ్వాలి. పటాన్చెరులో మీడియాతో హరీష్ రావు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా. జన్మలో కాంగ్రెస్కు ఓటేం. రేవంత్ ఖబర్దార్. మీ పార్టీ పతనం మొదలైంది. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతాం. నిరుద్యోగులు. మరి నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీసులు అయితే ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ప్రవర్తించడం అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాం. వారు చేస్తున్నటువంటి ఆందోళన పైన ఏ మంత్రి గారి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యేలైనా సరే, ఎవ్వరు కూడా మరి దానికి సంబంధిత అధికారులైనా కానీ మరి దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ప్రకటన ఇవ్వకపోవడం, వాళ్ళకు హామీ ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. మరి ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. NR న్యూస్ అప్డేట్స్, ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.